చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు ఏమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము వెదకి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయు వారికి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు వచ్చిన వారు ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవుడి వాక్యము మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రం. మరొకసారి అందరూ దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 34వ కీర్తన దావీదు గారు అదుల్లాము గుహలో నుండి వ్రాసిన కీర్తన. అదుల్లాము గుహ అనగా పోయిన వారాన్న మనం నేర్చుకున్నాం. వ్యక్తిగత శ్రమలు, కుటుంబ శ్రమలు, లేకపోతే సామాజికంగా ఉన్న శ్రమలలో ఉండి ఆయన రాసిన కీర్తన. ఆహారం లేని పరిస్థితులలో భయపడుతూ ఆకీషు రాజు దగ్గరికి గాతులో ఉన్న ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళి వెర్రివాడిగా మాట్లాడి, కొన్ని రకరకాల మాటలు కూడా అక్కడ వెర్రివాడిగా ఉన్నప్పుడు మరి రకరకాల మాటలు మాట్లాడాలి కదండి. వారికి సెన్స్ లేనట్టుగా మాట్లాడాలి. ఆ క్రమంలో అనేక రకాల మాటలు మాట్లాడేసి అందులో ఈ 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న ఈ కీర్తన, ఈ స్తుతిలో ఆయన ఏమంటాడు అని అంటే, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుణ్ణి ఆశ్రయిస్తే చాలు. ఈ దీనుడు మొర్ర పెట్టగా ఆయన ఆలకిస్తారు. క్రైస్తవ జీవితంలో విరిగి నలిగిన హృదయము, దీనత్వము అనేది చాలా 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 ప్రాముఖ్యమైంది. దీనత్వం లేకుండా, విరిగి నలిగిన హృదయం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా క్రైస్తవ జీవితాన్ని నేను లీడ్ చేద్దామని అనుకుంటే మాత్రం అది చాలా కష్టం. అది అసలు అయ్యే పని కాదు. క్రైస్తవుడు అన్నవాడు విరిగి నలిగిన హృదయం కలిగిన వాడే ఉండాలి. అలాంటి వాడికి దేవుని దూత తోడుగా ఉంటాడు. గర్విష్ఠులకు కూడా దేవుని దూత తోడుగా ఉంటాడు అని పక్కనే ఉన్న 35వ కీర్తనలో మనం 2 వచనాలు చదువుకున్నాం. అయితే 1వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు స్తుతి గీతం అయితే, 11వ వచనం దగ్గర నుంచి 22వ వచనం వరకు ఇది ఉపదేశ కీర్తన. అంటే దేవుడు దావీదు ద్వారా కొన్ని మాటలు మనతో మాట్లాడాలనుకుంటున్నారు. దేవుడు దావీదు ద్వారా కొన్ని మాటలు మనకు ఉపదేశించాలనుకుంటున్నారు, మనం ధ్యానించాలని ఆశపడుతున్నారు. అందులోనే మొదటి వచనం 11వ వచనం ఒకసారి చదువుదాం. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులను నేను మీకు నేర్పెదను. ఎవరిని అంటున్నాడు ఇక్కడ పిల్లలారా అని? దావీదు గారు రాసిన కీర్తన కదా. ఎవరిని అంటున్నాడు పిల్లలని? ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన వెనకాల ఇబ్బంది కలిగిన వారు, అప్పులు ఉన్నవారు, ఆర్థిక పరిస్థితులలో వారు చితికిపోయిన వారు. 1 సమూయేలు 21వ అధ్యాయంలో ఉంటుంది ఇదంతా. ఒక 4 రకాల గుంపులు దావీదు వెనకాల ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఏంటి, ఆకీష్ రాజు దగ్గరికి వెళ్ళేమో పిచ్చివాడిగా ప్రవర్తించాడు, ఇక్కడ అదుల్లాం గుహకు వచ్చేమో సింహపు పిల్లలైనా ఆకలి లేకుండా లేమి గలవై ఉండొచ్చు, కానీ నాకు మాత్రం నా దేవుడు పోషిస్తాడు అంటున్నాడు. అసలు ఏంటి, నీకేమైనా మతి చలించిందా అన్నట్టుగా వారు చూస్తూ ఉంటే వాళ్ళని సంబోధించి, పిల్లలారా
మీరు వచ్చి నా మాట వినుడి. వినండి. ఇక్కడి నుంచి ఉపదేశం అనేది ప్రారంభించాడు. అదే దేవుడు మనతో కూడా చెప్తున్నాడు, సంఘస్థులారా రండి, వచ్చి దేవుని మాట వినండి. ఏమిటట ఆ మాట? ఏంటంటాడు? మొదటి మాట, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. దేవుని యందు భయభక్తులు ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనకు నేర్పిస్తాడు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనం పక్కనే ఉంటుంది చూడండి. 37 యెహోవాను బట్టి సంతోషించాలి, దేవుణ్ణి బట్టి. ఇది మాత్రం గుండెల్లో పెట్టుకోండి అమ్మా. భర్తను చూసి ఆహా భలే ఉన్నాడు, 6 అడుగులు ఉన్నాడు, సురేష్ తెల్లసొక్క తెల్ల ప్యాంట్ వేసాడు, మా ఆయన సూపర్గా ఉన్నాడు అని ఆనందించడం కాదు. దేవుణ్ణి బట్టి ఆనందించాలి. అతిశయించువాడు దేవునిని బట్టే అతిశయించాలి. నాకు కండ బలం ఉంది, అర్ధ బలం ఉంది, అంగబలం ఉంది, ఆ బలం ఉంది, ఈ బలం ఉంది అని అంటే చాలు. ఒక 2 రోజులు కంటిన్యూగా 20 మోషన్లు అయినాయి అనుకోండి, ఈ బలం పోద్ది, గోడను పట్టుకుని నిలబడాల. కానీ దేవుణ్ణి బట్టి అతిశయిస్తే మా దేవుడున్నాడు, మా దేవుడున్నాడు. మనం చదువుకున్నాం 84వ కీర్తన 10వ వచనం, దేవుడు మా దేవుడే మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మా దేవుడే. ఏం చెప్తాడండి అక్కడ కీర్తనాకారుడు? మనం ఎప్పుడైనా మన దేవుడి గురించి అలా చెప్పగలిగామా? ఒక 4 రోడ్ల కొడాల్లో నిలబడి యేసుక్రీస్తు మా దేవుడే మమ్మల్ని స్థితికి తీసుకొచ్చాడు, ఆయన లేకపోతే మా బ్రతుకు అయిపోను. మన దేవుడే. ఆయన యందు అతిశయమే, ఆయన యందు సంతోషించటమే. దావీదు గారు అంటారు, ఆయన గురించి ధ్యానిస్తా ఉంటే అర్ధరాత్రి వేళ క్రొవ్వు మెదడు. క్రొవ్వు మెదడు. ఇప్పుడు దాకా తినలేదు, తింటే ఎలా ఉంటుందో అర్థమవుద్ది. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. ఇక అలాంటి వాడు అదుల్లాం గుహ ఏంటి, ఇంకో గుహ ఏంటి, ఎక్కడున్నా కానీ ఆయన ఆనందించేస్తాడు కదా. అదే చెప్తున్నాడు, పిల్లలారా రండి, యెహోవా యందు భయభక్తులు ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను. 12వ వచనం, బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోడు వాడు ఎవడైనా మేలు నొందుచు. మీకు జానెడు తెలుసా? జానెడు, మూరెడు, బారెడు. రైల్లో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, జానెడు స్థలం ఇస్తే చాలు అంటాం. ఎందుకంటే వెంటనే దిగిపోతాం కాబట్టి జానెడు స్థలం చాలు. మల్లెపూలు మూరెడు సాయంత్రం పుష్పిస్తే మళ్ళా ఈ రోజు సాయంత్రం అయ్యేసరికి దీన్ని తీసుకెళ్లి చెత్తలో వేయాలి. ఒక రోజే దాని జీవితం. జానెడు ఒక 2 గంటలే ప్రయాణం. ఒక చీర కొనడానికి ఎన్ని బారెలు? అటు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల్లో భాష ఎన్ని బారెలు ఉంటుందండి ఇది? 10 సార్లు ఉతికేసేసరికి తుపుక్కు అయిపోద్ది. అంటే జానెడికి విలువ లేదు, మూరెడికి విలువ లేదు, బారెడికి విలువ లేదు. అయితే మన బ్రతుకు ఎంత? మన బ్రతుకు కూడా విలువ ఉండాలి కదా. 39వ కీర్తన, కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4వ వచనం, యెహోవా నా అంతం ఎట్లా ఉంది తెలుపుము. ఎందుకు 4వ వచనం చదివేస్తే బెత్తెడంతా అని ఉంటది కదా. నా దినముల పరిమాణము. ఇప్పుడు జానుడంటే ఇంత, మూరుడంటే ఇంత, బారుడంటే ఇంత, ఇప్పుడు బెత్తుడంటే ఇంతే. 4 ఏళ్ళు. అర్థమవుతుందమ్మా? జానుడైనా 1 గంట ఉంటది, మూరుడైనా 1 రోజు ఉంటది, బారుడైనా 1 నెలలు ఉంటది, కొన్ని నెలలు ఉంటది. కానీ మన జీవితం బెత్తెడంతా 4. ఈ ఒక్కొక్కేళ్ళు 20 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి, 20 సంవత్సరాలు. 1 ఏళ్ళ జీవితం వాళ్ళు ఉన్నారు ఇక్కడ, 2 గుండ్లు ట్విన్ని, అంటే 20 సంవత్సరాల లోపోళ్ళు. 40 సంవత్సరాలు ఉన్నారు. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, అక్కడెక్కడో అవనిగడ్డలో ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, వీళ్ళందరూ 2 ఏళ్ళు, మీరు 3. 2 40 లోపల ఉంటాడు కదా ఈయన. మరి చెప్పరే, అలా చూస్తారా అంటే కుట్టిని అడగాల, అమ్మ చెప్పమ్మని తల్లి నీకు దండం పెడతాను. పక్కనే గుర్చేసాడు కుట్టి కూడా ఈసారి. వాళ్ళిద్దరేదో అమ్మ కూతురు నాన్న కూతురు మాట్లాడుకుంటున్నారండి, మన భాష వింటలేదు.
4 అంటే నువ్వు ఎక్కడో ఉండి ఇక్కడ ఎందుకమ్మా మమ్మల్ని తినేస్తావు? ఆ వెనకాల కూర్చో. 1 ఏళ్ళు 20 అయితే 3 ఏళ్ళు 60 అయితే 4 ఏళ్ళు 50 ఎలాగ అవుతుందండి? ఇది ఎక్కడ లెక్కండి? ఇది ప్లాస్టిక్గా? ఇప్పుడు బంగారక్క ఉండొచ్చు బహుశా, 4 కూడా ఉండదు. కింద అయ్యగారు కూడా 4 ఉండదు. మోషే గారు లెక్క ఇది. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? 4 ఏళ్ళు బెత్తెడంతా అని లెక్క ఏంటి అని అంటే ఎందుకన్నాడు అక్కడ దావీదు గారు బెత్తెడంటే? అదే ఎవరు లలితమ్మ గారు ఉన్నారు. అమ్మ 4 కాదు, అయితే ఎవరు లేరు, అందరూ 3. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని అంటే బెత్తడే. ఈ 4 ఏళ్ళే 80 సంవత్సరాలే, 80 సంవత్సరాల లోపే. ఏమండి, ఈ 80 సంవత్సరాలకి అందులో సగం రోజులు నిద్రపోతాం. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిద్రపోతాం. మిగతా సంవత్సరానికి ఆరాటం అంతా. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? పిల్లలారా నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి. చదువుదాం అమ్మ. 13 అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నారా? ఎవరు లేరండి. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. ఇది చాలా ముఖ్యం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. చెడ్డ మాటలు పలుకకుండా, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఇది ఎందుకు అని అంటే ఈ కీర్తన రాసిన తర్వాత 1000 సంవత్సరాలకి పేతురు గారు రాశారు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం. 1వ పేతురు అండి, 1వ పేతురు చూడు, సేమ్ అయ్యాం. అదే చెడ్డదానిని పలుకకుండా అంటే 2 సార్లు చెప్పాడంటే ఏం చెయ్యాలి మనం? మంచి ప్లాస్టర్ కొనుక్కుని నోటికి వేసేసుకోవాలి. నోటికి వేసుకున్నా కానీ ఇప్పుడు ఎన్ని మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంటాం. ఇప్పుడు వేసుకుంటే ఎట్ట మాట్లాడుతుందండి? రక్తం చెయ్యం, దేవునికి స్తోత్రం. మధ్యలో మాకు మీరిద్దరు బాగా సెట్ అయ్యారు. మీరు దోతలా? ఈసారి నుంచి అటు కుర్చీ ఇటు కుర్చీ చేసేయండి అమ్మా. ఆవిడ ఎలాగో మంచి కుర్చీలో కూర్చుంది, ప్లాస్టిక్ కుర్చీలు వాళ్ళకి. దేవునికి స్తోత్రం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అనుభవం? దావీదు గారికి ఎక్కడి నుంచి వచ్చింది అనుభవం? షిమి 1. షిమి తర్వాత కదా, గాతు తర్వాత కదమ్మా. షిమి రాజు అయిపోయిన తర్వాత కదా, అబ్షాలోం గారు తరిమేస్తే కదా షిమి. సౌలు తరిమిన తరువాత గాతు దగ్గరికి వచ్చినప్పుడు, ఆకీష్ దగ్గరికి వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడేశాడు. ఒక మాట చెప్తున్నానండి, మనం ఉండకూడని స్థలంలో ఉంటే మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం. ఆమేన్. నువ్వు ఉండకూడని చోట, అదే కదా 1వ కీర్తన చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుంటే ఏమవుతుంది? మనం కూడా అపహాసి అంటాం. లేఖనంలో ఒక మాట ఉంటుంది, అపహాసులట గుర్రం నవ్వినట్టు నవ్వుతారట. గుర్రం నవ్వుతుందా? అదే అంటది కదా, అలా ఉంటుంది వాళ్ళ నవ్వు. మనం చెడ్డ మాటలు పలకకుండా ఉండాలి అని అంటే మనం మంచివారితో స్నేహం చేయాలి, సహవాసం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు అంత మంచోడి లోకంలో ఎవరు లేరు. ఆయన వాక్యం అంత మంచిది ఇంకొకటి లేదు. నువ్వు వాక్యాన్ని చదువుతా ఉంటే నీ నోరు మూతపడుతుంది. నువ్వు నీ మాటలను బట్టే నువ్వు వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, ఆత్మ కలిగిన వాడవా, ఇవన్నీ తెలుసుకోవాలంటే నువ్వు మాట్లాడితే చాలు. సామెతల్లో సొలొమోను గారు అంటారు కదా, ఒకడు చెప్పాలి ఏమని, జ్ఞానిగా ఎలా ఎంచబడతాడు? మౌనముగా ఉండుట వలన. అదే క్వాలిఫికేషన్ నువ్వు జ్ఞాని అవడానికి, అంతే.
అలాగని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు మౌనంగా ఉండమన్నారు. ఉమ్మ్, ఉమ్, ఉమ్. అలా అనకండి అమ్మా. దేవునికి స్తోత్రం. చదవండి ఇంకో వచనం. కీడు చేయట మాని మేలు కీడు చేయుము. చేయుట మాని మేలు చేయము. ఆ, సమాధానము వెదకి సమాధానమును వెదకి దానిని వెంటాడుము. ఈ 13, 14 వచనాలు ఆకీషు రాజు దగ్గర దావీదు గారు నేర్చుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇష్టానుసారంగా మాటలు, అసలు వెళ్ళకూడదు ఎక్కడికి ఫిలిస్తీన్ల దగ్గరికి ఈయన వెళ్ళకూడదు. వాళ్ళు పూజించేది వేరు, వీరు పూజించేది వేరు. రూత్ ఏమంటది? నీ దేవుడే, నువ్వున్న చోటే నీ జనమే, నీ సమాధులే నా సమాధులు అన్నట్టుగా ఉండాలి. ఈయనేమన్నాడు? అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రకరకాల వేషాలు వేస్తూ గడ్డం మీద నుంచి ఇదంతా అసహ్యంగా ఉంటది కదా. ఒక గొలియాతును చంపిన వీరుడిగా వాళ్ళు చూస్తున్నారు, ఈయనేమో పిచ్చోడిగా వెళ్తున్నాడు వాళ్ళ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన అనుభవాన్ని బట్టి అదుల్లాం గుహలో అక్కడున్న వారందరికీ ప్రసంగం ఏంటట? చెడ్డ మాటలు పలకొద్దు, కీడు చేయుట మాని. అసలు ఆకీషు అబిమెలెకు రాజు ఏం చెయ్యాలండి? ఇన్ని చంపేయాలి కదా. దావీదు పిచ్చోడా మంచోడా తర్వాత సంగతి, చంపేయాలి ఇతన్ని. చంపకుండా నీతి కలిగి ఉన్నాడు. అరే పిచ్చోడు మనమే చంపుతారు, తోసేంటారు బయటికి అన్నాడంటే ఎంత నీతి కలిగినోడు అంటే ఆకీషు రాజు. నీకు ఆ నీతి లేదు కదా, దాన్ని బట్టి నేర్చుకున్నాడు ఈయన. రెండవది, సౌలు గారు తరుముతా ఉంటే పరిగెట్టుకుంటా అహీమెలెకు అనే ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి సౌలు ఖడ్గం తెమ్మన్నాడు, గొలియాతు ఖడ్గం తెమ్మన్నాడని అబద్ధం చెప్పాడు ఈయన. అదంతా ఎవరు వింటున్నారు? దావీదు అహీమెలెకుతో చెప్పడం, ఖడ్గం తీసుకోవటం, ఇదంతా ఎవరు వింటున్నారు? దోయగు వింటున్నాడు. వాడు కంచరగాడిద వంటి వాడని చెప్తుంది లేఖనం. ఎప్పుడైతే ఎక్కడి నుంచి మాటలు వింటున్నాడో వెంటనే ట్రాన్స్మిట్ అయిపోతుంది సౌలు దగ్గరికి. దావీదు రాజు వచ్చాడు, అహీమెలెకు దగ్గరికి వచ్చాడు, మాట్లాడాడు, రొట్టెలు తిన్నాడు, ఖడ్గం పట్టుకెళ్ళిపోయాడు అనగానే సౌలు అక్కడున్న యాజకులందరిని పిలిపించి చంపేశాడు. ఇప్పుడు యాజకులు మరణించడానికి ఎవరు కారణమయ్యారు? దావీదు. కీడు చేశాడా మేలు చేశాడా? కీడే చేశాడు. దేవునికి ఇష్టానుసారుడే, దేవుణ్ణి స్తుతించినోడే. ఆ అనుభవంలో నుంచి చెప్తున్నాడు, కీడు చేయదు రాబు, కీడు చేయటం మాలి మేలు చేయము, సమాధానమును వెదకి దానిని వెంటాడాలి. చాలా కష్టం ఇది. మారు మనసు పొందడం, సమాధానము కలిగి వెంటాడడం, సంతోషంగా ఉండడం అనేది అయ్యే పని కాదు. సంతోషంగా పిల్లలు చూడండి, ఎప్పుడు పడితే అప్పుడు నవ్వుతూ ఉంటారు, ఎలా పడితే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. వాళ్ళు పెరిగే కొద్దీ నవ్వు తగ్గుతూ ఉంటుంది. మీరు గమనించారో లేదు? చిన్న పాస్టర్ గారు, ఎందుకంటే 2 పిల్లలు పెంచుతున్నాడు కదా. అందుకనే చిన్న పిల్లలాగా మారిపోమంటాడు దేవుడు మనల్ని. మనం పెద్ద అవుతున్న కొద్దీ సంతోషం తగ్గుతుంది, బాధలు పెరిగిపోతా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని కదిలించినా, ఉషా చెల్లమ్మని అడిగామనుకో, ఏం చేస్తామన్నయ్య, మాతో పాటు వచ్చి ఆ కింద కూర్చోవలసింది సాత్విక అక్కడ ఉంది. ఇప్పుడు ప్రవీణ్ గారు 7 శాతం భయం అవుతుంది, అందుకని ఎక్కువ చెప్పట్లేదు. దించేసాడు ఆయన. ఇప్పుడు కాదు, పెళ్ళి అయినప్పుడు చూడాలి ఆయన్ని. ఎవరు ఫోటో తీసుకో, ప్రతి ఫోటోలో మీరు ఉంటారు సార్. చెల్లెం మాత్రం దిగు. సంతోషం కావాలన్నా, సమాధానం కావాలన్నా, మారు మనసు కావాలన్నా, ఇది నిరంతరం దేవుని పాదాలు పట్టుకుంటేనే దేవుడు మనకిస్తాడు. అదే చెప్తున్నాడు దావీదు, కీడు చేయుట మాని మేలు చేయండి, సమాధానమును వెదకి వెంటాడండి. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదు. విశాఖపట్నంలో పాస్టర్ గారు ఉన్నారు, LCM అని, లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్. ఆయన రాశాడు, సమాధానం ఎక్కడ ఉందని నేను పరిగెట్టాను ప్రభువా, నాకు సమాధానం ఎక్కడ దొరకలేదు, నీ దగ్గరే సమాధానం. క్రీస్తు పాదాలే సమాధానమునకు మూలము. దేవునికి స్తోత్రం. ఈ పాదాలు విడిచిపెట్టి నువ్వు అటు ఇటు వెళ్తున్నావు అనుకో, ఎన్ని పాదాలు పట్టుకున్నా నీకు సమాధానం రాదు. యేసు క్రీస్తు పాదాల దగ్గరే అది వెతకాలి మనం. వాక్యంలో ఎక్కడుంది నాకు సమాధానం? మీరు చదువుతా ఉండండి. నేను 5 భాగాలుగా బైబిల్ చదువుతాను. చరిత్ర గ్రంథాలన్నీ ఒకటి, ప్రవక్తలు ఒకటి, తర్వాత కావ్య గ్రంథాలు ఒకటి, తర్వాత సువార్తలు ఒకటి, పత్రికలు, ఇలా 5 భాగాలు చదువుతాను నేను. ఈ 5 భాగాల్లో చరిత్రలో ఏం చదివానో అదే ప్రవక్తల గ్రంథాల్లో ఉంటుంది, అదే కావ్య గ్రంథాల్లో ఉంటుంది, అదే సువార్తలో ఉంటుంది. అదే యేసు రక్తం జయం. అయ్యగారు ఇక్కడే ఉన్నారా? దేవునికి స్తోత్రం.
ఎంత మంచిగా కనపడుతుందంటే బైబుల్, ఇది చదివే లోపల గుండెలు నిండిపోతాయి నీకు సమాధానంతో. దేవునికి స్తోత్రం. చదవండి, బైబిల్ చదవండి, బాగా చదవండి, చదవండి, ధ్యానించండి, దాన్ని వినండి, చాలు. సమాధానం ఉంటది, సంతోషం ఉంటది, మారు మనసు ఉంటది. తర్వాత చదువుదాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. 13వ వచనం 14వ వచనం, చెడ్డ మాటలు పలుకోకుండా, కపట మాటలు పలుకోకుండా, కీడు చేయుట మాని మేలు చేస్తూ సమాధానమును నువ్వు వెంటాడితే, 16వ వచనంలో ఉంది కదా, దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకము కూడా భూమి మీద నుండి కొట్టివేస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్ అంటలేదు మీరు? ఆమేన్. దుష్టుల జ్ఞాపకం ఇంకా ఉంది అని అంటే ఇక్కడ తప్పెవరిది? మందే. మనం కీడు చేస్తున్నాం, కపటంగా మాట్లాడుతున్నాం, ఏమండి, చెడ్డ మాటలు మాట్లాడుతున్నాం, పేరుకు మాత్రం కిరస్థానీలను పెట్టుకున్నాం, పేరుకు మాత్రం విశ్వాసులను పెట్టుకున్నాం, బ్రాకెట్లో పిశాచులను పెట్టుకున్నాం. ఇన్ని పెట్టుకున్న తర్వాత కూడా మన చెడ్డ మాటలు మాట్లాడి మారు మనసు పొందట్లేదు అని అంటే దేవునికి అవమానం. మనదేముంది, దులిపేస్తాం. కానీ దేవుడు అలా కాదు కదా. వీళ్ళు దేవుడిని నమ్ముకున్నవర్రా అని చెప్పి అన్యులు మాట్లాడతారు మనల్ని చూసి. మనం కూడా చెడ్డ మాటలు మాట్లాడుతుంటే వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారా అని అంటే ఒకటే మాట తేడా. అక్కడ ఉంటుంది 15వ వచనంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. హేరోదు రాజు పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో వేసేసాడు. ఎక్కడుంటున్నది? యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. తీద్దాం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం. మీకు వందనాలు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం, యోహాను సువార్త కాదు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో వేస్తాడు. సంఘం ఏం చేస్తుందట? భోజనం చేసి రేష్మా బిర్యానీ తిని గురకపెట్టి జాగ్రత్తగా ఏసీ వేసుకుని రగ్గు కప్పు అని పడుకుందా? అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండగా ఏమి జరిగెను? తలుపులు అసలు దాని అంతా నడుచుకుంటూ వెళ్తుంటే గేట్లు తెరుచుకుంటున్నాయి, ఓపెన్ అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. మనము మొర్ర పెడితే దేవుడి చెవులు మన దగ్గర ఉండాలి అని అంటే, మనం చెడ్డ మాటలు పలుకోకూడదు, కీడు చేయకూడదు, కపట మాటలు పలుకోకూడదు. కపట మాటలు అంటే ముందొకటి మాట్లాడకూడదు. ఏముంటే మొహమ్మే చెప్పేయండి. మొన్న కూడా చెప్పారు, మరొకసారి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే నాకు చెప్పాలా? చిన్నపాస్టర్కి వెళ్ళి చెప్తే ఆయన దిద్దుకుంటాడా ఏమన్నాను? నేను తప్పు చేస్తే ఆయనకి చెప్తే ప్రయోజనం ఏముంది? నాకు చెప్పాలి. సురేష్, నువ్వు ఈ తప్పు చేసావు, సెట్ చేసుకో, నేను సరి చేసుకుంటాను. ఆయనేం సరి చేసుకుంటాడు? ఆయన వెళ్ళి ఏం చేస్తాడు? కాస్త మసాలా గిషాలా రాసి ఇంకో 30 మందికి చెప్తాడు. లేదు అని అంటే చెప్పటం భయం అంటారా? మింగేసేయండి అంతే. సాధ్యమైనంత వరకు ఏం వచ్చిన మాట్లాడాలి? కృతజ్ఞత. దేవుడు చూసుకుంటాడు. ఇంకా నిప్పులను కుంపటగా వాళ్ళు ఎత్తి మీద పెట్టేస్తున్నామంట అలా మాట్లాడితే. రోమపత్రిక 8వ అధ్యాయం అండి, ఏమండి 12. రోమపత్రిక 12వ అధ్యాయం తర్వాత 17వ వచనం, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకిస్తారు, వారి శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తారు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఇది అండర్లైన్ చేసేసుకోండి. మీ దగ్గర పెన్ను ఉంటే, విరిగిన హృదయము కలిగిన వారికి యెహోవా ఆసన్నుడు అని అంటే సమీపముగా ఉన్నవాడు. నలిగిన మనసు గల వారికి ఆయన రక్షిస్తాడు. ఆసన్నుడు. నేను ఎక్కడ చెక్కుకున్నాడు దేవుడు? అరచేతిలో చెక్కుకున్నాడు. అరచేయి అంటే పెద్ద దూరం ఉండదు. నేను గుండెల్లో పెట్టుకున్నాడంటే పెద్ద దూరమే ఉండదు. నీకు దగ్గరగా ఉంటాడు ఆయన, నిన్ను రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం తీద్దాం. 12:3. యెషయా గ్రంథము. కావున రక్షణాధారములైన
ఏంటంట? ఎక్కడి నుంచి చేదుకోవాలి? రక్షణాధారములైన బావులలో నుండి నీరు చేదుకొనుడి. ఎందుకంటే నీరు మనల్ని బ్రతికిస్తుంది. వాక్యం అనే నీరు రక్షణాధారమైన బావులలో నుండి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి రక్షణాధారమైన బావులు? ఎవరిని చూచినా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదా. మరి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే పరిశుద్ధ లేఖనాలలో నుండి, ఆ రక్షణాధారమైన వాక్యాల్లో నుండి మనం నీరు తీసుకుని మనము బలము కలిగిన వారిగా ఉందుము గాక, నీతిమంతులుగా మారుదము గాక, ఆమేన్. పరిశుద్ధతతో నింపబడుదుము గాక, ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడుదుము గాక. ఆమేన్. అదొక్కటే మార్గం. అదే 14వ అధ్యాయం యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటారు, నేనే మార్గము, సత్యము, జీవం. ఆ మార్గంలో వెళ్తా ఉంటే సత్యంలో వెళ్తాం. ఆ మార్గము సత్యంలోకి వెళ్తే జీవంలోకి వెళ్ళిపోతావు. అది అర్థం. నువ్వు దారి దొరికితే కదా గమ్యం చేరేది. దారే తెలియకుండా ఏదోడు పట్టుకుని నువ్వు ఎటో వెళ్ళిపోతే ఎటో అయిపోతుంది జీవితం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. భూదిగంతముల నుండి. ఎక్కడి నుంచి పట్టుకున్నాడండి నిన్ను? ఎక్కడో భూదిగంతం అడిగేస్తే సముద్రంలో పడిపోతావు నువ్వు. ఒక్కొక్క చేప వచ్చి ఒక్కొక్క రకంగా తినేస్తుంది నేను సముద్రంలో పడిపోయిన తర్వాత. ఆ భూదిగంతములలో నుండి, కొనలలో నుండి నిన్ను పిలిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక. అంటే ఉపేక్షించడం మీన్స్ పక్కన పెట్టేయిక, ఉపేక్షింపక ఏర్పరుచుకొంటినని మనతో ఇప్పుడు చెప్తున్నాడు. ఈ మట్టిని ఉపయోగించుకుని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నేను నిన్ను భూదిగంతాల నుంచి పిలుచుకున్నాను, నిన్ను ఉపేక్షించలేదు, నిన్ను మర్చిపోలేదు, నిన్ను పక్కన పెట్టేలేదు, నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఆ ఏర్పాటులో ఉండకుండా అటు ఇటు వెళ్ళిపోతే నువ్వు రక్షణాధారములైన బావులను నువ్వు మిస్ అయినట్టే లెక్క. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చిన్నపిల్లలారా, బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు మేలు నొందుచు బతకాలి అని అంటే ఇవి కావాలి. ఏవి కావాలి? విరిగి నలిగిన హృదయం కావాలి, సమాధానమును వెంటాడాలి, కీడు చేయటం మానాలి, చెడ్డ మాటలు కపట మాటలు లేకుండా ఉండాలి, నీతి కలిగి ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చేస్తుంది నీతి? రక్షణాధారమైన బావుల్లో. ఏది రక్షణాధారమైన బావి? ఏసే. హల్లెలూయా. ఏసు తప్ప ఇంకెవరు లేరు. అమావాస్య వచ్చిందంటే తలుపు మూయాలి, అమావాస్య అయిపోయిన తర్వాత వాళ్ళకి స్నానం చేపించాలి వీళ్ళు. కానీ మన దేవుడికి అదేం అక్కర్లేదు. ఆత్మతోనూ చాలు. నువ్వు ఉన్న చోటే దేవుని ఆలయం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపిస్తాడు. అంతేకాదు, తర్వాత వచ్చిన కూడా చదవండి. ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి కూడా విరిగిపోదు. దేవునికి స్తోత్రం. ఈ వచనం అయితే యేసుక్రీస్తు గురించి ప్రవచిస్తూ రాశాడు ఈయన అదుల్లాము గుహలో. ఎవరు? సౌలు గారు, దావీదు గారు. అదుల్లాం గుహలో నుండి ఎముక ఒక్కటి కూడా విరిగిపోదు. విరిగిపోలేదు కదా యేసుక్రీస్తు ప్రభువుకి. ఆ దేవుడే మన దేవుడు కదా, ఆ తండ్రే మన తండ్రి కదా. ఆయన మన సమస్త బలహీనతలలో సహానుభావము కలిగిన వాడే, మన శ్రమలన్నిటిలో సహానుభావము కలిగిన వాడే ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. కనుకనే కృపాసనము దగ్గరికి చేరుటకు సమయోచితమైన కృప మనకు కలుగునట్లుగా ధైర్యం ఇస్తున్న దేవుడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉంటుంది మాట. సమయోచితమైన కృప మనకు కావాలి. అంతేకాదు, నీతిమంతునికి కలుగు ఆపదలు నిన్ను భూదిగంతాల నుండి, కొనల నుండి పట్టుకుని తీసుకొచ్చి సంరక్షించి ఉపేక్షించకుండా ఏర్పాటు చేసుకుని ఆపదలకు అప్పచెప్పేసిన దేవుడు. బంగారు కొనుక్కుని బంగారు కొలిమిలో పడేసిన దేవుడు. బంగారు చిచ్చి కాలిపోతుంది నాకు వద్దు అని వెళ్ళిపోతాడా? చెప్పట్లా మీరు? బంగారు అనేసరికి కళ్ళు మెరుస్తున్నాయి కానీ నోరు పెరగట్లా. ఏమండి? పరెతాడా? చిచ్చి ధనంకే సొత్తం. ఎప్పుడు వచ్చేద్దాం. మీ ఆయన వచ్చి భోజనం పెట్ట ఆగు. అప్పుడు అంతకంటే భయంకరంగా నిన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆయన. హల్లెలూయా.
హల్లెలూయా. చచ్చిపోవడానికి వచ్చాడు నీ కోసం భూమి మీదకి. ఎవడొస్తాడండి నీ కోసం చచ్చిపోయేవాడు? ఆ? మన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి, పాతాళాన్ని తప్పించడానికి వచ్చి, పరమునకు చేర్చిన మార్గము, ప్రేమ స్వరూపము యేసయ్య ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకున్న బాధలన్నిటిలోంచి తప్పిస్తాడు తప్పకుండా. అప్పుడు నువ్వేమనుకోవాలి? బాధ వస్తుంది అనుకో, కమాన్, నా దేవుడు తప్పిస్తాడని చెప్పాలి. ఆమేన్. మనమేమంటాం? ఆమేన్. బాధ వస్తుంది అని అంటే అబ్బే. ధైర్యంగా ఉండాలండి. నీతిమంతులు ధైర్యము కలిగి కుందేలు వరే ఉందురా. మరి ఎక్కడ ఉన్నాం మనం? సింహాల్లాగా. నిన్న ఒక చోట ఒక బొమ్మను చూశాను పార్క్ దగ్గర. పైన లేచింది పులే, నాకు మాత్రం అది చచ్చిపోయిన రాక్షస్ బెల్లా కనపడుతుంది. అంతగా చిత్రీకరించాడు ఆయన పాపం. పాస్టర్ అమ్మని పిలిచి నీకేం కనపడుతుందంటే పులి కనపడపో, నాకేమో చచ్చిపోయిన రాక్షస్ బెల్ కనపడుతున్నా. మనం కూడా అలాంటి వాళ్ళది. పేరు బోర్డు మాత్రం చెప్పరే. సింహాలు కొద్దిగా గాండ్రించు అంటే మ్యావ్. ఇది ఎక్కడుంది ట్విన్ని? క్యాట్ అనగానే మ్యావ్ అంటది ఆవిడ. మనం నీతిమంతులం, మన దేవుడు నీతిమంతుడు. ఆయన యోధా గోత్రపు సింహం. ఆ యోధా గోత్రపు సింహం పిల్లలం మనం. దేవునికి స్తోత్రం. ధైర్యంగా ఉండాలండి. ధైర్యం అనేది దేవుడిచ్చే వరం. నువ్వు పదే పదే ఏం చెప్తావు? బాధలు ఎక్కువైపోయినాయి అంటే ఆయన కూడా ఆమేన్ అంటుంటాడు. ఇవి ఎక్కువైపోతా ఉంటాయి. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు కూడా నేను సంతోషంగా ఉన్నాను ఆయన ఆమేన్ అంటూ సంతోషంగా ఉంటావు. మా చిన్న పాస్టర్ లాగా. ఎప్పుడు ఏం మాట మాట్లాడు, సెటైర్ వేసి పక్క వెళ్ళిపోతాడు అంతే. సెటైర్ వేసినట్టుగా కూడా మనకు తెలియదు. మళ్ళీ ఆయన అని అడిగి నాదేం తప్పులేదు. ఓకే, ఆలోచిస్తున్నాడు ఎప్పుడు దొరుకుతాడు నాకు. భోజనాల లోపల దొరికేస్తానులే. తర్వాత చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుతారు. యెహోవా ఒక్క నిమిషం 21. చెడుతనము భక్తిహీనులు ఏం చేస్తుందట? సంహరించు. వారి చెడుతనమే వాళ్ళని చంపేస్తుంది. ఒక కుందేలు ఉందనుకోండి, కుందేలు స్పీడ్గా పరిగెడుతుందా? గండు పిల్లి అని అంటారు. గండు పిల్లి తెలుసా? మగ పిల్లి ముదిరిపోతే గండు పిల్లి. ఏది స్పీడ్ పరిగెడుతుంది? కుందేలు స్పీడ్గా పరిగెడుతుంది. ఈ గండు పిల్లికి ఆహారం కుందేలు. అది పరిగెట్టి దానికి ఉన్న రాజనీతి ఏంటంటే ఎదుటి తినే వస్తువు ఎంత పరిగెడితే ఇది అంత ఆనందిస్తూ ఉంటుంది. ఎందుకంటే అలసిపోయిన తర్వాత ఇది పరిగెట్టలేదు, జాగ్రత్తగా నిదానంగా నడుచుకుంటే జాగ్రత్త పీల్చుకుని తినేయచ్చు. కుందేలు పరిగెట్టి గడ్డిలో దాక్కుందట. ఇది జాగ్రత్తగా చూస్తుందండి. పాపం అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుని అలసట తీసుకుంటుంటే జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా జాంపండు దొరికినట్టు దొరికేసింది దానికి. అలాగే భక్తిహీనుల చెడుతనం కూడా, వాళ్ళు ఎక్కడికి పరిగెట్టినా, ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయినా చెడుతనం మాత్రం వాళ్ళు వెనకాలే పరిగెడతా ఉంటుంది. జైలు టక్మని పట్టుకుంటుంది. బీచ్ తెలుసు కదా, బీచ్ చూసారు కదా, తెలుగులో చెప్పాలి అది కూడా. సముద్రపు ఒడ్డు తెలుసు కదా, తీరము. అది అక్కడ కెరటాలు వస్తాయి. కెరటాలకు ఎగిసిపడే రోజు ఒకటి ఉంటది. విపరీతంగా ఎగిసిపడతాయి. సముద్రం తీరానికి ఇంటికి మధ్యన ఒకే తారు రోడ్డు ఉందండి. అదే అడ్డు. ఆ కెరటాలన్నీ గట్టిగా ఒత్తి ఇంట్లోకి వచ్చేస్తాయి నీళ్లు. బ్రదర్కి నిద్ర పట్టట్లేదు, సిస్టర్కి నిద్ర పట్టట్లేదు. ఒక టైం వచ్చిన తర్వాత టైం చూసుకున్నాడు, పదా నిద్రపోదాం అన్నాడు. ఇదేంటి కెరటాలు వస్తున్నాయి కదా ఇప్పుడు నిద్రపోవడం అంటే? కెరటాలు వచ్చే టైము అయిపోయింది, ఇంకా కెరటాలు రావు. ఒక టైం ఉంది దానికి, దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ మనకు తెలియదు. అందుకే వాక్యం చెప్పుద్ది, సృష్టిని చూచి నా మహత్యమును తెలుసుకొనుడి. రోమపత్రిక. సృష్టిని చూస్తా దేవుడంటే ఏంటో మనకి తెలియాలి. ఆ టైమింగ్ లో 1 సెకండ్ అటు ఇటు ఉండదండి కెరటం. ఆ టైం వచ్చి టప్పన పడిపోద్ది అంతే అక్కడ. అలాగే చెడుతనమును లేకపోతే మన ఎదురుగా వచ్చే వారిని పట్టుకునే సమయం దేవుడు నిర్ణయించారు. ఆమేన్. మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, ఏ ఆలోచన, ఏ శత్రువు, ఏది అది వస్తున్నట్టుగానే కనపడుతుంది. నీ దగ్గరికి వచ్చి ఆ కెరటం పడిపోయే టైం దేవుడు సెట్ చేసేసాడు అంతే.
ఆ శత్రువు వచ్చి నీ కాళ్ళ ముందు పలానా టైంలో పడిపోద్దని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అది జ్ఞాపకం రాదు, అదే బాధ. అది జ్ఞాపకం వచ్చిందనుకో, వాక్యంలోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం ఆయన బాగా భయపడ్డాడు, ఎందుకు భయపడ్డాడు అనేది. ఇది ఈ నెల వాగ్దానం. తర్వాత ఆఖరి మాట, యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు వచ్చిన వారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు. ఇంతకు మించిన వాక్యం ఇంకోటి ఉండదండి. ఆయన శరణు చూస్తే నీ మీద ఉన్న అపరాధాలన్నీ కొట్టివేయబడతాయి. ఎలాగా? మళ్ళీ గుర్తుపెట్టుకోడు, వీపు వెనకాల వేసేసుకుంటాడు. వీపుని చూసుకున్న వాళ్ళు 2 చేతులు ఇస్తారు పైకి. ఇప్పుడే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మంచి గజమాల నాయుడుతో తెప్పించేద్దాను. నా వీపు నేను చూసుకున్నానండి, చుట్టూ అద్దాలు పెట్టినా కనపడదు వీపు. పురుషోత్తం గారు తలదించాడు, మేము చాలా చూసాము ఇలాంటి. మరలా మన పాపాలు తీసుకెళ్ళి ఎక్కడేసేస్తాడంటే ఆయన అగాధంలో. మన పాపాలు మనమే గుర్తు చేసుకుంటాం, కానీ దేవుడు మాత్రం మర్చిపోయాడు. నిన్ను అపరాధిగా ఎంచాడు. దావీదుని ఎంచాడా? ఆదాముని ఎంచాడా? ఏమండి, యోధాని ఎంచాడా? యోధాయి కదా తీసుకెళ్ళి మొత్తం 12 మందిలో లీడర్ ఈయన. రూబేను, తర్వాత యోధ. యోసేపు గారిని గోతులో పడేసి అమ్మేశారండి. అరే యూజ్లెస్ ఫెలోస్ అన్నాడు దేవుడు. ఇప్పుడన్నా పరలోకంలో 12 గోత్రాలకి సింహాసనాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రేపు పొద్దున్న నీకు నాకు కూడా అలాగని చెప్పేసి ఎక్కువ పాపం చేసేస్తాను పాస్టర్ గారు, మంచి సింహాసనం రెడీగా ఉంటుంది, భలే చెప్పారు వాక్యం, నా కోసం అన్నట్టు ఫీల్ అయిపోకండి. మారు మనసు పొందాల, విరిగి నలిగిన హృదయం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది ఉపదేశం. ఎవరు చెప్తున్నారు ఇది? దావీదు గారు. ఏమని చెప్తున్నాడు? చిన్నపిల్లలారా నా దగ్గరికి రండి. బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు బ్రతకాలి అంటే ఈ కార్యములు మన జీవితంలో జరుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నిలబడదాం దేవునికి ఆరాధన